ఈరోజు మనం చాలా రుచికరమైన పప్పు టమోటా కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని బాగా శుభ్రంగా కడిగాను. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల నీళ్లు వేశాను. తర్వాత ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి పప్పులో వేశాను. ఇప్పుడు 5 టమోటాలు తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పప్పులో వేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ తెరిచి గ్యాస్ మీద పెట్టాను. అందులో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, మన టేస్ట్కు తగ్గ కారం, కొంచెం చింతపండు వేశాను. అన్నీ బాగా కలిసేలా కలిపి కొద్దిసేపు మరిగించాను. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాణలిలో 2 స్పూన్లు నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై చేశాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు వేసి కొంచెం ఫ్రై చేశాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించాను. చివరగా కొంచెం ఇంగువ వేసి అన్నీ బాగా కలిపాను. ఈ తాలింపును పక్కన పెట్టుకున్న పప్పులో వేసి బాగా కలిపాను. చివరగా కొంచెం కొత్తిమీర వేసి అన్నీ బాగా కలిపాను. ఇప్పుడు మనకు రుచికరమైన పప్పు టమోటా కూర రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరి